కొన్ని కొన్ని జీవితాలు రాత్రికి రాత్రే తారుమారు అయిపోయినాయి అని చెప్పి మన కథల్లో విన్నాం. చరిత్ర కూడా చాలా చెప్పింది కథలుగా. అలాంటి పరిస్థితే వల్లభనేని వంశీదండి. ఒక్క మాట, ఒక్క తప్పుడు ఆలోచన తన జీవితాన్ని నాశనం చేసేసింది, తన బ్రతుకునే మార్చేసింది. ఎలా ఉండే వంశీ ఎలా ఉన్నాడు ఒకసారి చూడండి. ఇక్కడే తెలిసిపోతుంటుంది. ఇక సెలవు అంటున్నాడు ఆయన. నాకు వద్దు బాబోయ్ అంటున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? ఇంకా చాలా ఏజ్ ఉంది, రాజకీయ పరంగా కూడా అనుభవం ఉన్న వ్యక్తి. కానీ ఏమైంది, మనిషి జీవితాన్ని ఏ రకంగా కాలం మారుస్తుందో, మనం సక్రమంగా లేకపోతే, మనం పద్ధతిగా ఉండకపోతే అన్నదానికి నిదర్శనమే వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్ బై. ఇది బ్రేకింగ్. ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యం. ఇంకా రాజకీయాలకి వల్లభనేని దూరం. ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారు? జైలు నుంచి విడుదలయ్యి దాదాపు 2 నెలలు అయింది. ఇప్పటి వరకు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించకపోవడం వెనుక కారణం కూడా చాలా ఉన్నాయి. ఎందుకు ఉండట్లేదు? వెళ్తే ఎవరు ఆదరించే పరిస్థితి లేదు. ఏ ముఖం పెట్టుకుంటూ వెళ్తాడైనా? ఒకప్పుడు వల్లభనేని వంశీని చూసి వాళ్ళు జేజే ద్వారాలు పడకడం వేరు, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఎవడో కూడా పట్టించుకోడు. అది ఆయనకు తెలుసు. ఆయన ముఖం ఆయనే చూపించుకోలేకపోతున్నాడు. ఎందుకు ఈ స్థితికి వచ్చాడు? చేసిన తప్పులు పాపాలుగా ఈరోజు వెంటాడుతున్నాయి. ఇక రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటున్న సన్నిహితులు. అసలు రాజకీయం అన్న పేరే ఎత్తట్లేదంట. అంటే వైరాగ్యం వచ్చేసరికి చేసుకున్నాడు ఆయనే. అలాంటి ట్రీట్మెంట్ పడింది. పశ్చాత్తాపం కూడా పడుతున్నాడో లేదో అర్థం కాదు. సరే, పశ్చాత్తాప పడితే మంచిదే. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. కానీ ఆ చేసిన తప్పులు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, క్రాస్ అవ్వకూడదు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్న వల్లభనేని వంశీ రాజకీయాలు మానుకుని వ్యాపారాలు చూసుకోమని కుటుంబ సభ్యులు సలహా ఇచ్చినట్లు టాక్. బాబు, నీ రాజకీయాలకు ఒక దండం, నీకు ఒక దండం. మనకు ఒక కుటుంబం ఉంది, ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అవి చేసుకుందాం, గుట్టుగా బతుకుతాం, గౌరవంగా బతుకుదాం. నువ్వు మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి ఎవరినో ఏదో అని, ఎవరికో ఏదో వత్తాసుపరికి, ఎవరికో ఏదో బాజాలు కొట్టి నువ్వు మళ్ళీ బొక్కలోకి వెళ్తే బతుకులన్నీ నాశనం అయిపోతాయి, మా ఇంట్లో వాళ్ళ బతుకులు కూడా అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారట. నువ్వు చేసుకో, లేకపోతే ఇంట్లో కూర్చో, మనకున్నది చాలు, నువ్వు తిను, నువ్వు హ్యాపీగా ఉండు, రాజకీయాల జోలికి వెళ్ళొద్దని సలహాలు ఇస్తున్నారంటే మరి జరిగింది అదే కదా. ఎలా అయిపోయాడండి మనిషి? ఇంకేం చెప్తారు? రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ నువ్వు జెండా పట్టుకుని తిరుగు, ఆళ్ళని తిట్టు ఈయన తిట్టు అంటారేంటి? ఆ ఫేస్ చూసి ఎవడన్నాని ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఇంక చాలు లేవయ్యా, ఇంక చేసింది చాలులే, నువ్వు శుభ్రంగా మూసు కూర్చుని ఏవో పనులు ఏవో చేసుకో అంటారు. మంచిగా చెప్తున్నాడు, ఆయన మీద కోపంతో చెప్పడం కాదు, ఆయన బాగోగుల కోసం చెప్తున్నారు. మళ్ళీ వెళ్తే ఏదో ఒకటి ఇష్యూ అవుతుంది, ఆయన గౌరవంగా ఉండలేడు. రేపు రోడ్డు మీదకి వచ్చి మైక్ పెట్టుకుంటే ఎవరినో వాళ్ళని తిట్టాలండి. వాళ్ళు తిట్టారంటే వాళ్ళు రివర్స్ చేస్తారు, ఇంటికి ఆ ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టి చూపిస్తారు, ఇదిగో అప్పుడు ఇప్పుడు అని. ఎందుకు ఆ పరిస్థితి? అందుకని ఇక సెలవు అంటున్నాడట. ఇక రాజకీయాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారాలు చేసుకోవడమే బెటర్ అన్న అభిప్రాయంలో వల్లభనేని కుటుంబ సభ్యుల సూచనతో వల్లభనేని వంశీ ఆ బాటలోనే నడాలని ఆలోచన చేస్తున్నట్లు. ఇక వల్లభనేని వంశీపై 11 కేసులు నమోదు. 137 రోజుల పాటు విజయవాడ జైల్లోనే ఉన్న వంశీ. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిలు, మరికొన్ని కేసుల్లో షరతులతో కూడిన బెయిలు. పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలన్న షరతులను పాటిస్తున్న వంశీ. రాజకీయాల జోలికి వెళ్ళని వల్లభనేని వంశీ. జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్ను కనిపించకుండా పోయిన వంశీ. జగన్ మాత్రం కలిశారు, ఇంకా కలాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే తీసుకెళ్తారు కదా, కొంతమంది మిత్రులు ఉన్నారు కాబట్టి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలయ్యా, కలిసిలే మరి ఇంకేం చేస్తాం కదా, తర్వాత నువ్వు ఉంటావో ఉండవో రాజకీయాల్లో అన్నది తర్వాత అంశం, ఒకసారి కలు బాగోదు అని చెప్తే ఆయన వెళ్ళి కలిశాడు. అక్కడి నుంచి కనిపించడం మనిషాడు ఎవరికి కూడా. అంటే దాంతో విరక్తి కలిగిసి ఉంటుంది. ఇంకొద్దురా బాబు, మళ్ళీ వెళ్తే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిలబడమంటారు, నిలబడితే మళ్ళీ ఏమవుతుందో తెలియదు, ఎవరి గురించో మాట్లాడాలి, ఇంత పరుగు పోయిన తర్వాత, ఈ రకంగా తయారైన తర్వాత ఇంక మనం ఏం చేస్తాము, ఆరోగ్యం గొల్ల చేసుకున్నాము, ఆస్తులు గొల్లలు చేసుకున్నాము, ఇంకా దీనివల్ల సుఖమే ఉంది అని ఆయన రాజకీయ చరిత్రకి, ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్లే అని వస్తున్న టాకు. ఇక వంశీ భార్య పంకశ్రీని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించనున్నట్లు ప్రచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేని వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు 35 కిలోమీటర్ల పరిధిలోనే గన్నవరం సమీపంలోని సన్నిహితుల ఇళ్లలో ఉన్న వంశీ. వైసీపీ ముఖ్య నేతలు ఎవరు వంశీని కలవడానికి రాకపోవడంపై మనస్తాపం. ఎప్పుడో ఒకసారి నాని గారుని నానిలిద్దరు, పేరు నాని కొడాలి నాని, వీళ్ళిద్దరూ వెళ్ళారు, ఆయన ఏదో పలకరించారు. ఇంకా తర్వాత అసలు ఏ విజువల్ రాలేదు బయటికి. ఎవడెళ్ళి పలకరించాడండి? ఎప్పుడన్నా ప్రతి మనిషి గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది చాలా కుటుంబాల్లో జరిగేది, మన కళ్ళ ముందు జరుగుతున్న అంశాలు.
మనం బాగున్నంత వరకే మనకు బ్రహ్మరథం పడతారండి. మనం ఒక్కసారి చిదికిపోయినా, మనం ఒకసారి ఇబ్బందులు పడినా, మన చుట్టూ ఉన్న వాళ్ళే, మనం ఆహో ఓహో అని పొగిడిన వాళ్ళే పక్కకు తప్పుకుపోతారు. జగమెరిగిన సత్యం ఇది. ఇది ఎప్పుడు కూడా ప్రతి మనిషి గుర్తుంచుకోవాలి. మనకి ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే రకంగా ఎవరు ముందుకు సాగుతారో వాళ్ళకి ఏ సమస్యలు రావు, ఏ టెన్షన్లు ఉండవు. లేదు మనం బాగున్నప్పుడు మనకు బాజా భజంత్రీలతో మారు మోగించిన వాళ్ళు ఒక్కసారిగా రాకపోయేసరికల్లా మనం ఫీల్ అవ్వకూడదు. అప్పుడు పొంగిపోకూడదు, ఇప్పుడు కుంగిపోకూడదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ ఘట్టం ఎదురవుతుంటుంది. అన్నీ పూలపానుపులు ఉండవు జీవితంలో. ముళ్ళ కంపలను కూడా దాటుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి పాజిటివ్ అయితే ఒకసారి నెగిటివ్ అవుతుంది. పాజిటివ్కి పొంగిపోకూడదు, నెగిటివ్కి కుంగిపోకూడదు. తెలుసుకోవాల్సిన సత్యం, జీవిత సత్యం ఇది. మరి ఆ రకంగా వంశీ ఉంటే ఆరోగ్యంగా బాగుంటారు. లేదా టెన్షన్ పెట్టుకున్నారనుకోండి, అయ్యో వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, నన్ను పలకరించలేదు, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేదంటే పట్టించుకోరు ఎవరికన్నా. అంతే. ఒక ఎమ్మెల్యే అనుకోండి, గెలిచిన ఎమ్మెల్యే దగ్గర వందలు ఉంటారు ప్రతిరోజు. ఓడిన ఎమ్మెల్యే దగ్గర చూడండి, అప్పుడు వరకు గెలిచా మరుసటిసారి కానీ ఓడిపోతే ఎవడో వెళ్ళడు అక్కడికి. ఎప్పుడో పండక్కో పబ్బానికో ఏదో చిన్న చిన్న పనులు ఉంటే బాగోదులే మన పాత ఎమ్మెల్యే కదా అని చెప్పి వీళ్ళు పలకరిస్తారు. అంతకుమించి ఏముండదు, హడావిడి ఏముండదు. అది ఓటమికి గెలుపుకి మధ్యలో ఉన్న సన్నటి గీత. ఆ గీతోపదేశం, ఆ గీత ఎవరైతే బుర్రలో పెట్టుకుంటారో వాళ్ళకి ఏ టెన్షన్లు ఉండవు. ఇక గతంలో మాదిరిగా వంశీకి పెద్దగా సహకరించని గన్నవరం నాయకులు కూడా ఆయన వదిలేశారట. గతంలో ఆయన కోసం తిరిగిన వాళ్ళు ఇప్పుడు దూరం కావడంతో ఇబ్బంది పడుతున్న వంశీ. గన్నవరం నియోజకవర్గంలో వంశీ మినహా మరో ఆప్షన్ లేని వైసీపీ. గన్నవరంలో వంశీ ఉండాలి, వాళ్ళు భార్య గారు అంటున్నారు. మొగుడినే వద్దంటే, భర్తనే వద్దంటే ఇంకా భార్య వచ్చి ఆవిడే ఇప్పుడు నుంచుండి ఇంకా ఆవిడ చేస్తుంది. సరే ఏదో రాజకీయ పరంగా ఉండాలి, ఈయనకి ఆ కోరికలు కానీ నెరవేరకపోతే ఇంకా నేను ఏదో అవ్వాలి, ఏదో చేయాలనుకుంటున్నా ఉంటే ఇంకా భార్యను బచ్చబెట్టి ఈయన పక్కన పెడతారు. కానీ అది కూడా ఇబ్బందే. ఆ రకంగా వెళ్తారని అనుకోను. ఈయనతో తిరిగే వాళ్ళందరూ కూడా నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి అని పొగిడిన వాళ్ళందరూ కూడా ఈరోజు పక్కెళ్ళిపోయారట. త్వరలోనే వంశీ వస్తారని కొందరు సన్నిహితుల ఆశాభావం. ముఖ్య కార్యకర్తల్లో ఫోన్లో టచ్లో ఉన్నారని, ఆరోగ్యం బాగైన తర్వాత వస్తారని ప్రచారం. జైల్లో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తిరగబెట్టాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని సన్నిహితుల ప్రచారం. హైదరాబాద్లో తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్న వల్లభనేని వంశీ కార్యకర్తల్లో, పార్టీ వర్గాల్లో ప్రచారంపై పెదవి విప్పని వంశీ. ప్రచారాల మీద పెదవి విప్పట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, ఎవరూ ఆయన పలకరించట్లేదు, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు. ఇలాంటి మీ మనసులో మరి ఇంకా సెలవు చెప్పకపోతే ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వా నేనా అన్నట్టుగా నియోజకవర్గంలో డి అంటే డి అనాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి అలాగే వీక్ అయిపోయాడు. ఒకప్పుడు పరిస్థితి ఒకప్పుడు చూడండి, ఇది సింపుల్. ఎలా అయిపోయాడు మనిషి, మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయినట్టే అయిపోయాడు మనిషి. అసలు పోల్చుకోలేని విధంగా అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా వచ్చి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఇప్పటికే ఆయన వైద్య పరీక్షలతో తిరుగుతున్నాడట. ఆ పోలీస్ స్టేషన్లో కొన్ని సంతకాలు పెట్టాల్సిన అవి కూడా కొన్ని తప్పేలా లేవు. ఇంకా కేసులు ఉన్నాయి, ఏది క్లోజ్ అవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వంశీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు అన్నట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమందితో మాట్లాడే అంశాలు. అందుకే జగన్ ఇక సెలవు చాలు అంటున్నారట.